కడప జిల్లా బద్వేల్ డివిజన్ వ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని బద్వేల్ పట్టణంలోని శ్రీకృష్ణ మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు శ్రీకృష్ణ మందిరానికి చేరుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి దేవుని కృపకు పాత్రులయ్యారు. ఇందులో భాగంగా బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని నేటి నుండి 3 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. శనివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నము స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అలాగే ఆదివారం బాలబాలికలకు శ్రీకృష్ణ వేషధారణలో నృత్య ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయని, ఇందులో గెలుపొందిన చిన్నారులకు నగదు పురస్కారం ఉంటుందన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అనంతరం మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మధ్యాహ్నం 3 గంటల నుండి స్వామివారి గ్రామస్థలం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కడప జిల్లా బద్వేల్ తాలూకా నెల్లూరు రోడ్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం సందర్భంగా 14వ సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా 15వ సంవత్సరంలో అడుగుపెట్టుకున్న శుభవేళ ఈ కార్యక్రమం కృష్ణాష్టమి ఉత్సవాలు వేడుకలు చేయడం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగినది. రేపు ఎల్లుండి గ్రామోత్సవము అవన్నీ జరుగుతాయి కనుక అందరూ ఉండబడిన వాళ్ళంతా కావాల్సిందిగా కోరుకుంటున్నారు. బద్వేల్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా శ్రీకృష్ణ నెల్లూరు రోడ్డు బద్వేల్ నందు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి 3 రోజులు ఉత్సవాలు, పూజలు ఉంటాయి. 3వ రోజు అన్నదానము, ఉట్టి కొట్టే కార్యక్రమము, గ్రామోత్సవము చాలా ముఖ్యంగా వైభవంగా జరుగుతుంది. కావున గత 14 సంవత్సరాల నుంచి వైభవంగా జరుగుతున్నటువంటి క్షేత్రంలో ప్రతి ఒక్కరూ ఏర్పడించారు. శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులతో కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గము శ్రీకృష్ణాష్టమి రోజు 50 మంది భగవంతుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని దేవుని కార్యక్రమాలు 3 రోజులు అన్నదానము, ఉట్టి కార్యక్రమము, ఉత్సవ విగ్రహాలు, ఊరేగింపులు అన్నీ జయప్రదంగా చేయవలసిందని శ్రీకృష్ణాష్టమి సందర్భంగా దేవుని కోరుకుంటూ సెలవు. ఈరోజు కడప జిల్లా బద్వేల్ తాలూకా నెల్లూరు రోడ్లో పెంచినటువంటి శ్రీకృష్ణ మందిరంలోని కృష్ణ మందిరంలో గత 14 సంవత్సరాల నుంచి కృష్ణ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. కానీ గత 14 ఉత్సవాలు ఒక ఎత్తు, ఈ సంవత్సరం జరిపే ఉత్సవాలు ఒక ఎత్తు. ఎందుకంటే గత 14 సంవత్సరాలు కూడా చిన్న గుడిలో పెట్టి ఆ గుడి కన్స్ట్రక్షన్ వల్ల చిన్నగా పక్కన జరిగింది. ఈ పొద్దు గుడి కంప్లీట్గా పూర్తి అయినందువల్ల ప్రస్తుతం కొత్త గుడిలో ప్రారంభోత్సవం చేసిన ఇంకా శంకుస్థాపన కాకపోయినా కానీ, ఈ గుడిలో ప్రతిష్ట కాకపోయినా కానీ ఈ గుడిలోనే పెట్టి ఉత్సవాలను చేయడానికి పెద్దలంతా నిశ్చయించినారు. దీని కూడా ఈ ఉత్సవాలు 3 రోజులు చేయడానికి కమిటీ మెంబర్లు పెద్దలందరూ నిర్ణయించడం వల్ల ప్రతిరోజు 3 రోజులు 16, 17, 18 ఈ 3 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు ఉదయం స్వామికి పాలాభిషేకము, అభిషేకము, తర్వాత ఉయ్యాల కార్యక్రమాలు ఉంటాయి. నైట్ వచ్చేసి భజన కార్యక్రమం ఉంటుంది. రేపు వచ్చేసి ఉదయాన్నే మామూలుగా ఉభయదాతల పూజ ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేసి సాయంత్రం వచ్చేసి చిన్నపిల్లల ప్రోగ్రాం, స్కూళ్ళలోంచి వచ్చిన నాట్యము, వేషధారణ ఇవన్నీ ఉంటాయి. అదే విధంగా మూడవ రోజైన 18వ తేదీ ఉదయం మామూలుగా అర్చన, పూజా కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం ఉట్టి కొట్ట ఉంటుంది, ఉయ్యాల కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 10 నుంచి ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుంది. తదనంతరం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం, దాదాపు 2000 మందికి పైన ఇక్కడ 2000 నుంచి 3000 వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. తదనంతరం ఈ ఉట్టి అన్నదాన కార్యక్రమం గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం ఒకటి బ్యాండ్ మేళము, భజన, కోలాటాలు పుట్టింటి ప్రతి గ్రామంలో మొత్తం అంతా గ్రామోత్సవం చేయడానికి గ్రామ పెద్దలు, ఈ కమిటీ పెద్దలందరూ నిర్ణయించడం వల్ల ప్రతి ఒక్కరూ అందరూ 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని కార్యక్రమాన్ని విజయోత్సవం చేయవలసినదిగా కోరుకుంటూ ధన్యవాదాలు.